హాయ్ అందరికీ. ఈరోజు ఇన్స్టాంట్గా దోశలు ఎలా వేసుకోవాలో అది కూడా బాటిల్ గార్డ్ అంటే సొరకాయతోటి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఏ వెజిటేబుల్ తినకుండా సేమ్ ప్రాసెస్లో చేయండి, టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మా పిల్లలకు దోశ అంటే చాలా ఇష్టము, అందుకే రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఏ వెజిటేబుల్ అయితే తినరో అస్సలు తినరు, లేదంటే ఎక్కువగా తినరు మంచివి అన్నీ ఇలాగ మిక్స్డ్ వేసి చేస్తుంటాను. ఇక్కడైతే నేను హాఫ్ కప్ అటుకులు అయితే నీట్గా వాష్ చేసి కొంచెం సేపు నానబెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అంటే సొరకాయ మొత్తం ఫుల్ కాకుండా హాఫ్ అయితే పీల్ ఆఫ్ చేసి కట్ చేసి 2 పచ్చిమిర్చి, అల్లము నానబెట్టేసుకున్న హాఫ్ కప్ అటుకులు ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే ఇంకా హాఫ్ కప్పు సేమ్ క్వాంటిటీ అటుకులు హాఫ్ కప్ ఉండాలి, సన్న ఉప్మా రవ్వ హాఫ్ కప్పు, అలాగే ఒక 2-3 స్పూన్స్ పెరుగు, ఒక హాఫ్ కప్పు వాటర్. క్వాంటిటీ చూసి వాటర్ వేసేసుకొని మనకి దోశ బ్యాటర్ లాగా రావాలి. ఈ విధంగా మంచిగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇన్స్టంట్గా బేకింగ్ సోడా అలా అయితే నేను ఏం వేయలేదు, అట్టులాగా వేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్ వేయాలనిపించింది నాకు, అందుకే ఇంకొన్ని ఆనియన్, అలాగే క్యాప్సికము, క్యారెట్, కొంచెం ఆయిల్ అలా వేపుకొని మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. అండ్ మా పిల్లలు వెజిటేబుల్స్ ఇష్టంగా తింటారు. సో ఇంకా ఈ వింటర్ కాబట్టి ఫుడ్ చాలా అంటే రైస్ ఐటమ్స్ తక్కువ తింటున్నారు. ఇలా బ్రేక్ఫాస్ట్ స్నాక్సే మంచిగా ఎక్కువగా అంటే కొంచెం ఎక్కువ తింటున్నారు అనిపించింది. రైస్ సరిగా తినట్లేరండి, అందుకని ఇంకా కొంచెం హెల్తీగా వాళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని సో ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో వెంటనే వేసుకోవచ్చు అట్టు, లేదంటే కాసేపు టైం ఉంటే ఓకే. ఇంకా నాకు పిల్లలు స్కూల్ టైం అవుతుంది కాబట్టి వెంటనే వేసాను. అట్టులాగా షేప్ రాకుండా కూడా టేస్ట్ మాత్రం బాగుంటుంది. వేస్తుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. మనకి ఆ సొరకాయ అది ఉంది చూడండి, ఆ ఫ్లేవర్ మంచిగా వేగుతుంటే అది తెలిసిపోతుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. పల్లీల చట్నీతో అయితే ఎంత బాగుంటుంది అంటే మా పిల్లలకి ఇలాంటి దోశలు అంటే చాలా ఇష్టము. ఇంకా అదే నేను ప్లస్గా చేసుకొని రకరకాలుగా చేస్తూ ఉంటాను. మీ పిల్లల ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా పిల్లలకైతే దోశ, అందుకే నేను రకరకాలుగా చేస్తూ ఉంటాను. మన ఛానల్లో ఎక్కువ దోశ రెసిపీసే ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, అందుకే నేను ఎక్కువగా చేస్తూ